నమస్తే, దిస్ ఈజ్ డాక్టర్ దివ్య ఫ్రమ్ ఆయుర్కుశలం. మే 17న వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా రక్తపోటును అదుపులో ఎలా ఉంచుకోవాలి అనే టాపిక్ పైన కొద్దిగా అవగాహన పెంచుకుందాం. హెల్తీ బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేయాలి అంటే వీటిని రెగ్యులర్గా మన డైలీ రొటీన్లో భాగం చేసుకొని చూడండి. వారానికి 5 రోజులైనా క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలైనా చేయాలి. రోజు అరగంట పాటు బ్రిస్క్ వాక్ చేయండి. యోగా, ప్రాణాయామాలను రోజులో ఒక భాగంగా చేసుకోవాలి. మీకు ప్రశాంతత, ఆహ్లాదం కలిగించే యాక్టివిటీస్ లేదా హాబీస్ను ఎంచుకొని వాటి కోసం తప్పకుండా ప్రత్యేక సమయం కేటాయించండి. ప్రకృతిలో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. ఆందోళన మిళితమైన జీవితం గడుపుతుంటే మైండ్ఫుల్నెస్ని, బాక్స్ బ్రీతింగ్ టెక్నిక్ని ప్రాక్టీస్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆందోళన, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడానికి మీ ఒత్తిడికి కారణమైన అంశాలను, మీ మనసులోని భావాలను, భయాలను ఒక పేపర్ పైన రాసుకోండి. దీన్నే జర్నలింగ్ అంటారు. దీన్ని అసలు మిస్ చేయకండి. రోజు తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి. కనీసం 7 గంటల నిద్ర ఉండేలా మీ దినచర్యను ప్లాన్ చేసుకోండి. మీ మనసును కలవరపెట్టే మనుషులను, టీవీ ప్రోగ్రామ్స్, సినిమాలకు వీలైనంత దూరంగా ఉండండి. స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉంటే క్రమంగా మానుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. రోజు సరిపడా నీళ్లు తాగుతున్నారో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి. మీ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. రక్తపోటుని అదుపులో ఉంచుకోవడానికి ఏమేం తినాలి, ఆహారంలో ఏమేం మార్పులు చేసుకోవాలి, డైట్ అంటే డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ డైట్ అనే టాపిక్ రిలేటెడ్ డీటెయిల్స్ని వచ్చే షార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.